ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో సాయిరామ్ శంకర్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. థ్రిల్లర్ సినిమాల్ని బాగా ఇష్టపడేటువంటి ప్రేక్షకులకి నచ్చే సినిమా. మెయిన్గా సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉంది. విలన్ ఎవరని కనిపెట్టే విషయంలో మాత్రం కాస్త అంటే లాస్ట్ వరకు అటెన్షన్ మెయింటైన్ చేశారు. సినిమా అందరినీ మెప్పిస్తుంది. ఆల్ ద బెస్ట్, వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. ఒక పథకం ప్రకారం ఒక ఫార్ములా కూడా ఉంటుంది ఇట్లా కనిపెట్టడానికి. ఆ చిన్న ఫార్ములా తెలిస్తే కనిపెట్టవచ్చు, కానీ ఇందులో మాత్రం కనిపెట్టలేరు చాలా మంది. మేము కనిపెట్టాం, ఇక్కడ ఉన్నాం, మీరు చూడండి, ఖచ్చితంగా నచ్చుద్ది. నమస్తే, నా పేరు రాధాకృష్ణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వేషణ నా చిన్నప్పుడు బాగా నచ్చిన మూవీ. అది అసలు గుర్తుపట్టలేనంత విధంగా ఉంటుంది విలన్ ఎవరు అనేది. సో నాకు మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మూవీగా దీన్ని ఒకసారి చెప్పచ్చు. ఒక పథకం ప్రకారం అనే మూవీ ఖచ్చితంగా ఇది ఒక ఇండస్ట్రీ, ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని నేను చెప్పుకోవాలి ఖచ్చితంగా. మరొక విషయం నేను గెస్ట్ చేసింది ఏంటంటే, కథతో పాటు స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ నోవేడేస్ సినిమాలు తీస్తున్న వాళ్ళకి. సాయిరామ్ శంకర్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, మీకు ఛాలెంజ్ కాదని మేము విసిరేది, మా స్క్రీన్ ప్లే పై మాకు ఉన్నటువంటి నమ్మకం కూడా ఆయన ఎంతో ఆ రోజు చాలా గట్టిగా చెప్పారు. నేను అప్పుడు లైట్ తీసుకున్నాను, కానీ ఈ రోజు ఆ సీట్లో కూర్చొని ఇక్కడ నుంచి స్క్రీన్ పై సినిమా చూస్తుంటే నాకు ఆ రోజు చేసినటువంటి ఇంటర్వ్యూను గుర్తొచ్చింది. ఎందుకంటే మేము ఇచ్చేది 10,000 కాదు, కానీ మాకు ఆ స్క్రిప్ట్ మీద ఉన్నటువంటి ఆ స్క్రీన్ ప్లే పై ఉన్నటువంటి నమ్మకం అదని చెప్తుంటే నిజంగా సాయిరామ్ శంకర్ గారు మీరు చెప్పిన మాటలకి నిజంగా నిలువెత్తు 70 mm స్క్రీన్ మీద కనిపించింది ఈయన చెప్పిన మాటలన్నీ కూడా. సో ఎవరు కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి. 100% కాదు, 1000% సాటిస్ఫాక్షన్తో మీరు ఖచ్చితంగా డోర్ తీసుకుని వెళ్తారు డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఒక పథకం ప్రకారం ఈ మూవీ ఏంటి అని అంటే, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక క్యూరియాసిటీ అనేది ప్రతి ఒక్కరిలో కల్పించారనమాట. సినిమా ఒక విజన్తో తీశారు, చాలా బాగా అనిపించింది. అంటే శివరామ్ శంకర్ గారికి చాలా పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. అసలు ఒక రేంజ్లో సాయిరామ్ శంకర్ గారికి చాలా పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే, ఇంతకు ముందు కూడా ఇలా ఒక పని చేశాను, అందుకని అది చేశాను అనమాట, అది వైరల్ అవ్వడానికి. ఓకే, సినిమా విషయానికి వస్తే సినిమా ఒక రేంజ్లో ఉంది, ప్రతి ఒక్కరు చూస్తే నచ్చుతుంది. అంటే మీ టికెట్కి వర్త్ అని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఒక పథకం ప్రకారం చాలా మంచి సినిమా. అంటే పట్టుకుంటే 10,000 అన్నారు, గెలిచిన విన్నర్స్ అందరికీ కంగ్రాట్స్. మేము పట్టుకోలేకపోయాం, బట్ సినిమా మటుకు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది, అండ్ సస్పెన్స్ని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక పథకం ప్రకారం అనేది నచ్చుతుంది. అండ్ థియేటర్స్లో చూడాల్సిన సినిమా ఇది, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. అండ్ సాయిరామ్ శంకర్ గారి యాక్టింగ్ సెకండ్ హాఫ్లో మటుకు చాలా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ మనకి ఇది ఉన్న, సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్ వెళ్తుంది. అండ్ ఎవరు అనేది కనిపెట్టడానికి టైం తీసుకుంటారు. సో వాళ్ళు చెప్తే తప్ప మనం కనిపెట్టే పొజిషన్లో ఉండదు. సో మంచి సినిమాతో వచ్చారు, అండ్ ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా, అందరూ మెచ్చే సినిమా అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండ్ కంగ్రాచులేషన్ సాయిరామ్ శంకర్ అన్న. అండ్ అంటే సినిమా ప్రమోషన్ దగ్గర నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎలా ఉండబోతుంది ఏంటి అని అలాగే కూర్చున్నాం. అండ్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా బాగా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే అన్ఎక్స్పెక్టెడ్, అంటే మనం ఒకరిని అనుకుంటే ఏదో జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా అయితే మీరు కూడా వచ్చి చూసి ఒక మలయాళం ఫ్లేవర్ అయితే నాకు అనిపించింది. అండ్ చక్కగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లక్కీ డ్రా చేస్తే బాగుండేది అన్న, అందరికీ సమానంగా ఇచ్చారు. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ సమానంగా ఇచ్చారు కాబట్టి మేము పార్టిసిపేట్ చేసాం. దీంట్లో నుంచి ఆఫ్ తీసి మాకేమన్నా ట్రై చేయొచ్చు కదా. న్యాయం కదా, న్యాయమే కదా, ఏమన్నా నా ఇష్టం ఉన్నా న్యాయమే కదా, అంతేనా? ఓకే, డన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.